ఇది ఎవరిలో వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. పక్షవాతం అనేది ఎవరికైనా రావచ్చు, అది ముఖ్యము. ప్రతి నలుగురిలో ఒకళ్ళకి 25 సంవత్సరాలు దాటిన వారిలో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి పక్షవాతం వస్తుందండి. అంత కామన్ అది ప్రపంచవ్యాప్తంగా. అండ్ మన ఇండియాలో 18 లక్షల మంది ప్రతి ప్రతి సంవత్సరం వస్తున్నది కనీసం పక్షవాతం. ఇంకా తెలియకుండా చాలా మందికి వస్తుంది. వచ్చడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా వయసుకు 60 ఏళ్ళు దాటితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లని చిన్న వయసులో రాదని కాదు, చిన్న వయసులో కూడా రావచ్చు, కానీ కామన్గా 65 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. హై బీపీ అన్నిటికంటే ముఖ్యమైన మనకి నంబర్ 1 కాజ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే హై బీపీ. ఈ హై బీపీ అనేది తెలియదు అన్నమాట మనుషులకి. 200 ఉన్నా కూడా బీపీ చెక్ చేయించుకోకపోతే ఏమి లక్షణాలు ఉండవు. చాలాసార్లు ఇదే కారణం అనమాట. చిన్న వయసులో మాకేముంటుంది అని చెక్ చేసుకోరు. 40 ఏళ్లలో కూడా హై బీపీ ఉండి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి లేదా క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తుంది. నంబర్ 1 ఈజ్ హై బీపీ. నంబర్ 2 షుగర్ ఉన్న వారిలో పక్షపాతం వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ. నంబర్ 3 ఎయిర్ పొల్యూషన్. మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూట్ అవటం మూలంగా కూడా పక్షపాతాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 4 ఏంటంటే స్మోకింగు, ఆల్కహాల్. ఇవన్నీ కూడా ఏమి కారణాలు లేకపోయినా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో పక్షపాతాలు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న వయసులో చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లు, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, సాల్ట్ ఎక్కువ, షుగర్ ఎక్కువ, ఆయిల్ ఎక్కువ, ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళల్లో కూడా పక్షపాతం వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఉన్న వారిలో కూడా అవకాశం ఉంటుంది. అండ్ వంశపారంపర్యం అన్నిటికంటే ముఖ్యమంటే మన నాన్నగారికి కానీ మన మదర్కి కానీ లేదా తాతగారు వాళ్ళు వండుకుంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ, కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పడాల్సి వస్తుంది. అండ్ గుండె జబ్బులు, కొన్ని రకాల గుండె జబ్బుల్లో హార్ట్ ఇరెగ్యులర్గా కొట్టుకుంటుంది, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు. వారిలో కూడా పక్షవాతాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవి కామన్ కారణాలు. ఇంకా కూడా పిల్లల్లో కొన్ని కారణాలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ముఖ్యమైనది ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ రిస్క్ని చెక్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా 30 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెయిన్ హెల్త్ చెక్ చేసుకోవాలి. మాకు ఏదన్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేసి. అది సింపుల్ చాలా. చేసుకుని ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. చాలామందిలో హై బీపీ ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా వేసుకోరు మందులు. నేను బాగున్నాను కదా అని అనుకుంటారు. వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు. 150, 160 ఉందనుకోండి బీపీ, మందులు వేసుకున్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 140 కంటే తక్కువ ఉండాలి బీపీ కంట్రోల్ అంటే. 130, 120 ఉండాలి. అలా ఉంటేనే అది ఫలిస్తుంది. కంట్రోల్ లేకపోయిన బీపీ చాలాసార్లు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఇవన్నీ కారణాలు. వీటన్నిటిని ముందు గుర్తించవచ్చు. అందుకని 80% పక్షవాతాలు నివారించవచ్చు అని మనకు తెలుసు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తలు పడితే 80% పెరాలసిస్ని ఆపచ్చు. 80% ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్. ఒకవేళ బ్యాడ్ లక్ వచ్చినా మీరు వెంటనే గుర్తించి, మినిట్స్ మ్యాటర్, అండ్ అలెక్స్ గారు చెప్పినట్టు ప్రతి నిమిషం విలువైందని గుర్తించి వెంటనే దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్తే దాని నుంచి బయటపడవచ్చు. ఒకవేళ అది కూడా దాటిన తర్వాత వస్తే రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇదివరకులాగా కాకుండా మంచి రీహాబిలిటేషన్ రిసోర్సెస్, కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా నార్మల్ జీవితాన్ని పొందవచ్చు. అందుకని బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన పెంచుకొని రాకుండా చూసుకోండి. ఒకవేళ వస్తే వెంటనే టైం వేస్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మంచి స్ట్రోక్ హాస్పిటల్కి వెళ్ళి, స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. నిరాశ పడకుండా మందులు వాడి ఎక్సర్సైజులు చేస్తే నార్మల్కి వస్తారు. ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండి దీనికి. ప్రతిరోజు చిన్న మందులు ఉంటాయి, బ్లడ్ థిన్నర్స్ లేకపోతే కొలెస్ట్రాల్ మందులు, అట్లాంటివి లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. 2-3 చిన్న మందులు. ఇవన్నీ కూడా మనకు ఉచితంగా గవర్నమెంట్ లభిస్తుంది. 104లోను, పిహెచ్సిలోను, అర్బన్ హెల్త్ సెంటర్స్లోను అన్ని మందులు ఉచితంగా ఇస్తారు. సో భారమే ఉండదు మనుషులకి. గుర్తించాలి, వైద్యం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు తీసుకోవాలి. ఓకే, టైమ్ ఈజ్ బ్రెయిన్, బీ ఫాస్ట్. ఈ 2 మీరు మా ద్వారా చేయండి. ఇండియన్ ఒక మెసేజ్, ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మంగళగిరి వారి సౌజన్యం.